అస్ట్రో లైఫ్ గైడెన్స్ తెలుగు మీ జీవితానికి స్పష్టమైన మార్గదర్శనం ఇచ్చే మన వేదిక. ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఆన్ చేయండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీ రాశికి సంబంధించిన ముఖ్యమైన సూచనలు ఇక్కడే తెలుసుకుంటారు. సింహరాశిలో జన్మించిన వారు సహజంగా ధైర్యం, గౌరవం, నాయకత్వం కలిగిన వ్యక్తులు. వీరు ఎక్కడ ఉన్నా తమ ప్రత్యేకమైన ప్రభావం చూపిస్తారు. చుట్టూ ఉన్న వాళ్ళు కూడా వీరి మాటను గౌరవంగా తీసుకుంటారు. కానీ ఈ రోజుల్లో ప్రపంచం చాలా వేగంగా మారుతుంది. కొన్నిసార్లు నిజాయితీగా ముందుకు వెళ్ళే వారిని పరీక్షించే పరిస్థితులు కూడా వస్తాయి. మార్చి 2, 3, 4, 5 తేదీల్లో కూడా అలాంటి కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు కనిపించే అవకాశం ఉంది. ఈ రోజుల్లో మీలో కొత్త ఆలోచన పుడుతుంది. ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది. అలాగే కొందరి అసలు స్వభావం కూడా అర్థమవుతుంది. బయటకి చిన్న సంఘటనలా కనిపించినా అది మీ భవిష్యత్తుకు ఒక ముఖ్యమైన సంకేతం కావచ్చు. కాబట్టి ఈ 4 రోజులు జరిగే విషయాలను కూల్‌గా గమనించడం చాలా అవసరం. డబ్బు, పని, సంబంధాలు, వ్యక్తిగత నిర్ణయాలు ఇవన్నీ ఒకదానితో ఒకటి కలిసే సమయం ఇది. ఎవరి మాటలు వినాలి, ఎవరి మాటలు వినొద్దు, ఎవరి మాటలు పట్టించుకోకూడదన్న క్లియరెన్స్ కూడా ఈ రోజుల్లో వస్తుంది. కాబట్టి మనసును స్థిరంగా ఉంచి ప్రతి విషయాన్ని 1కి 2 సార్లు ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటే ఈ కాలం మీకు మంచి దిశ చూపించే అవకాశం ఉంది. మార్చి 2న మీలో ఉన్న నాయకత్వ స్వభావం ఒక ప్రత్యేక పరిస్థితితో బయటపడే అవకాశం ఉంది. సాధారణంగా మీరు ముందుండి నిర్ణయాలు తీసుకోవడం ఇష్టపడతారు. కానీ ఈరోజు మీరు సైలెంట్‌గా గమనిస్తూ సరైన సమయానికి స్పందించడం అవసరమవుతుంది. పని ప్రదేశంలో లేదా వ్యాపారంలో ఒక చిన్న సమస్య వచ్చి అందరినీ గందరగోళంలో పడేయొచ్చు. ఆ సమయంలో మీరు కూల్‌గా ఆలోచిస్తే పరిష్కారం మీకే ముందుగా కనిపిస్తుంది. 1కి 2 సార్లు ఆలోచించండి. తర్వాతే మీ అభిప్రాయం చెప్పండి. ఎందుకంటే ఈరోజు మీరు చెప్పే మాటలు ఇతరులపై పెద్ద ప్రభావం చూపవచ్చు. కొందరు మీ మీద ఆధారపడతారు. మరికొందరు మాత్రం మీ ఎదుగుదలను చూసి నరఘోష చేయొచ్చు. కానీ మీరు రియాక్ట్ కాకుండా పని ద్వారా సమాధానం ఇస్తే అది మీకు గౌరవాన్ని తెస్తుంది. డబ్బు విషయంలో కూడా చిన్న ఆలోచన మీ మనసులో తిరుగుతుంది. కొత్తగా ఏదైనా ప్రారంభించాలా లేదా ఉన్నదాన్ని మెరుగుపరచాలన్న సందేహం రావచ్చు. వెంటనే అడుగు వేయకుండా స్లోగా లెక్కలు చూసి ప్లాన్ చేస్తే భవిష్యత్తులో లాభం వచ్చే సూచనలున్నాయి. కుటుంబంలో ఒకరు మీకు ఒక చిన్న సలహా ఇవ్వచ్చు. అది మొదట సాధారణంగా అనిపించినా తర్వాత చాలా ఉపయోగపడే అవకాశం ఉంది. ఈరోజు చివరికి మీకు ఒక స్పష్టమైన అనుభూతి కలుగుతుంది. మీరు తొందరపడకుండా కూల్‌గా ఆలోచిస్తే పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. మార్చి 3న మీకు ఒక విచిత్రమైన అనుభూతి కలిగే రోజు ఇది. ఉదయం నుంచే ఏదో కొత్త విషయం జరగబోతున్నట్టు ఫీలింగ్ రావచ్చు. పని ప్రదేశంలో లేదా మీ రోజువారీ పనుల్లో ఒక చిన్న మార్పు కనిపిస్తుంది. అది మొదటగా పెద్ద విషయం అనిపించకపోయినా తర్వాత అది ఒక మంచి అవకాశానికి దారితీసే అవకాశం ఉంది. ఎవరు మీతో మాట్లాడేటప్పుడు చాలా స్నేహంగా ప్రవర్తించవచ్చు. కానీ వారి మాటలను వింటే నమ్మకుండా 1కి 2 సార్లు ఆలోచించండి. ఈ రోజుల్లో నరఘోష కూడా సైలెంట్‌గా జరుగుతుంది కాబట్టి మీరు ఎక్కువగా గమనించడం మంచిది. డబ్బు విషయంలో ఒక ఆసక్తికరమైన సమాచారం వినే అవకాశం ఉంది. కొత్త పని, చిన్న లాభం లేదా ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఒక చెల్లింపు గురించి కావచ్చు. కానీ వెంటనే పెద్ద నిర్ణయం తీసుకోవడం కంటే స్లోగా పరిస్థితిని అర్థం చేసుకోవడం మంచిది. కుటుంబంలో ఒక వ్యక్తి మీపై ఎక్కువగా నమ్మకం చూపిస్తారు. అది మీలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది. సంబంధాల్లో మీరు చూపే నిజాయితీ ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే మీ మాటకు విలువ పెరుగుతుంది. సాయంత్రం సమయానికి ఒక చిన్న సంఘటన మీకు ఒక పెద్ద పాఠం నేర్పుతుంది. ప్రతి చిరునవ్వు వెనుక నిజాయితీ ఉండదు. కానీ మీరు కూల్‌గా గమనిస్తే నిజం ఎప్పుడో ఒకసారి బయటపడుతుంది. మార్చి 4న పరిస్థితులు కొంచెం వేగంగా మారుతున్నట్టు అనిపించవచ్చు. ఉదయం నుంచి కొన్ని పనులు ఒక్కసారిగా మీ దృష్టిలోకి రావచ్చు. కానీ ఇదే సమయంలో మీలో ఉన్న ధైర్యం బయటపడే అవకాశం ఉంటుంది. పని ప్రదేశంలో ఒక చిన్న నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు. అందరూ తమ తమ అభిప్రాయాలు చెబుతారు. కానీ చివరికి మీ మాటకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే సూచనలున్నాయి. 1కి 2 సార్లు ఆలోచించండి. తర్వాతే ఫైనల్ మాట చెప్పండి. ఎందుకంటే ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం తర్వాత కూడా గుర్తుండేలా ఉంటుంది. డబ్బు విషయంలో ఒక చిన్న ఆశ్చర్యం ఉండొచ్చు. ఎప్పటినుంచో ఆగిపోయిన పని మళ్ళీ మొదలవ్వడం లేదా ఎవరైనా మీ సహాయం కోరడం జరుగుతుంది. వెంటనే అంగీకరించకుండా స్లోగా పరిస్థితి అర్థం చేసుకోవాలి. కుటుంబంలో ఒకరు మీపై గర్వపడేలా మాట్లాడొచ్చు. అది మీలో కొత్త ఉత్సాహం తీసుకొస్తుంది. సంబంధాల్లో మీరు చూపే నిజాయితీ కొందరికి బాగా నచ్చుతుంది. కానీ కొందరికి మాత్రం అసౌకర్యంగా అనిపించవచ్చు. ఈరోజు చివరికి మీరు ఒక విషయం గ్రహిస్తారు. ప్రతి పరిస్థితిని శాంతంగా ఎదుర్కొంటే మీకు గౌరవం కూడా పెరుగుతుంది. మరియు అవకాశాలు కూడా మీ వైపే తిరుగుతాయి.
మార్చి 5న మీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. గత 3 రోజుల్లో మీరు గమనించిన విషయాలు ఇప్పుడు క్లియర్‌గా అర్థమవుతాయి. పని లేదా వ్యాపారంలో మీరు తీసుకున్న చిన్న నిర్ణయం సరైనది అనిపించే పరిస్థితి రావచ్చు. ఎవరో మీ ప్రయత్నాన్ని మెచ్చుకునే అవకాశం ఉంది. అది పెద్ద ప్రశంస కాకపోయినా మీలో నమ్మకం పెంచుతుంది. అయితే అదే సమయంలో కొందరు మీ విజయాన్ని చూసి సైలెంట్‌గా నరఘోష చేయొచ్చు. కాబట్టి వెంటనే రియాక్ట్ కాకుండా కూల్‌గా ఉండడం మంచిది. డబ్బు విషయంలో ఒక చిన్న అవకాశం కనిపించవచ్చు. అదనపు ఆదాయం లేదా ఒక కొత్త పని గురించి సమాచారం రావచ్చు. వెంటనే నిర్ణయం తీసుకోవడం కంటే 1కి 2 సార్లు ఆలోచించండి. ఎందుకంటే ఈ రోజుల్లో వచ్చే ప్రతి ఆఫర్ నిజమైనది అనుకోవడం సరైంది కాదు. కుటుంబంలో ఒక సరదా వాతావరణం ఏర్పడే సూచనలున్నాయి. చాలా రోజుల తర్వాత అందరూ కలిసి మాట్లాడే అవకాశం రావచ్చు. సంబంధాల్లో కూడా ఒక చిన్న సుష్టత వస్తుంది. ఎవరు నిజంగా మీకు దగ్గరగున్నారో అర్థమవుతుంది. సాయంత్రం సమయానికి మీలో ఒక బలమైన ఆలోచన పుడుతుంది. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న ప్రతి పరిస్థితి మిమ్మల్ని మరింత బలంగా తయారు చేసేదని భావన. ఆ ఆలోచనతో ముందుకు వెళితే రాబోయే రోజుల్లో మీరు మరింత ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈ 4 రోజుల్లో డబ్బు మరియు ఆర్థిక విషయాల్లో ఒక ప్రత్యేకమైన జాగ్రత్త అవసరం. మీరు సహజంగా పెద్దగా ఆలోచించే స్వభావం కలిగిన వారు కాబట్టి కొన్నిసార్లు ఖర్చు విషయంలో కూడా పెద్దగా నిర్ణయాలు తీసుకోవాలనిపించవచ్చు. మార్చి 2-5 మధ్య ఒక కొత్త ఆలోచన మీకు డబ్బు సంపాదించే దిశలో కనిపించొచ్చు. అది చిన్న వ్యాపారం కావచ్చు లేదా అదనపు పని గురించి కావచ్చు. అయితే వెంటనే అడుగు వేయకుండా 1కి 2 సార్లు ఆలోచించండి. ఎందుకంటే ఈ రోజుల్లో వచ్చే ప్రతి అవకాశం నిజంగా లాభం ఇస్తుందా లేదా అన్నది స్లోగా పరిశీలించాలి. ఎవరో ఒకరు మీతో కలిసి పనిచేయాలని లేదా భాగస్వామ్యం గురించి మాట్లాడే అవకాశం ఉంది. కానీ వారి మాటల కంటే వారి గత అనుబంధం గమనించడం మంచిది. ఈ రోజుల్లో మోసం ఎక్కువ నమ్మకంతోనే మొదలవుతుంది కాబట్టి లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. ఒక పాత బాకీ విషయం కూడా మళ్ళీ ముందుకు రావచ్చు. అది మీకు డబ్బు తిరిగి వచ్చే అవకాశం కావచ్చు. కుటుంబ ఖర్చుల విషయంలో కొంచెం నియంత్రణ పాటిస్తే తర్వాత మీరు రిలీఫ్‌గా ఫీల్ అవుతారు. మొత్తానికి ఈ కాలం మీకు ఒక పాఠం చెప్తుంది. సంపాదించడం మాత్రమే కాదు, దాన్ని సరిగ్గా ఉపయోగించడం మరియు కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. ఈ 4 రోజుల్లో మీ చుట్టూ ఉన్న వ్యక్తుల అసలు స్వభావం స్లోగా బయటపడే సూచనలున్నాయి. సాధారణంగా మీరు అందరితో కూల్‌గా ఉండే స్వభావం కలిగిన వారు. కానీ ఈ రోజుల్లో ఎవరు నిజంగా మీకు సపోర్ట్‌గా ఉన్నారో, కేవలం ఎవరు అవసరానికి దగ్గరవుతున్నారో అర్థమవుతుంది. పని ప్రదేశంలో ఒకరు చాలా స్నేహంగా ప్రవర్తిస్తూ మీ నుంచి సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు. కాబట్టి మీ ప్లాన్స్ లేదా ఆలోచనలు వెంటనే చెప్పకుండా సైలెంట్‌గా ఉండడం మంచిది. 1కి 2 సార్లు ఆలోచించండి. తర్వాత ఎవరికైనా పూర్తి నమ్మకం ఇవ్వండి. కుటుంబంలో ఒక పెద్ద వ్యక్తి మీకు ఒక ముఖ్యమైన సలహా ఇవ్వచ్చు. అది మొదట సాధారణంగా అనిపించినా తర్వాత చాలా ఉపయోగపడే అవకాశం ఉంది. ప్రేమతో లేదా దగ్గర సంబంధాలతో మీరు చూపే నిజాయితీ కొంతమందిని మరింత దగ్గర చేస్తుంది. కానీ ఒకరు మాత్రం మీ ప్రవర్తనను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మాటల్లో స్పష్టత ఉండడం అవసరం. ఈ రోజుల్లో మీకొక స్పష్టమైన పాఠం తెలుస్తుంది. ప్రతి చిరునవ్వు నిజమైనది కాదు. కానీ మీరు సైలెంట్‌గా గమనిస్తే ఎవరి ఉద్దేశం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ అవగాహనతో ముందుకు వెళితే భవిష్యత్తులో మీరు అనవసర సమస్యల నుంచి దూరంగా ఉండగలుగుతారు. ఈ 4 రోజులకు ముఖ్యమైన సూచనలు మరియు దైవపరంగా పాటించాల్సిన చిన్న పరిహారాలు మీకు మంచి మానసిక బలం ఇస్తాయి. ఎందుకంటే సరైన సమయం ఎంచుకుంటేనే ఫలితం బలంగా ఉంటుంది. ఈ రోజుల్లో మీ మాటలు కూడా చాలా ప్రభావం చూపుతాయి. కాబట్టి కోపంతో మాట్లాడడం తగ్గించి కూల్‌గా స్పందించడం మంచిది. ఉదయం లేచిన వెంటనే కొన్ని నిమిషాలు సైలెంట్‌గా కూర్చొని ఆ రోజు చేయాల్సిన పనులను మనసులో స్పష్టంగా ఉంచుకుంటే మీ దారి క్లియర్ అవుతుంది. ఆదివారం లేదా మంగళవారం హనుమంతుడిని స్మరించడం మీకు ధైర్యం మరియు మనసుకు స్థిరత్వం ఇస్తుంది. ఒక చిన్న ఎర్రటి పువ్వు సమర్పించి కొద్దిసేపు ధ్యానం మనసులో ఉన్న సందేహాలు తగ్గుతాయి. ఈ రోజుల్లో ఆరోగ్యం, డబ్బు, సంబంధాలు ఈ 3 విషయాల్లో బ్యాలెన్స్‌గా ఉంచడం చాలా ముఖ్యం. మీరు శాంతంగా, ధైర్యంగా లెక్క చేసుకొని ముందుకు వెళితే ఈ 4 రోజులు మీకు కొత్త దిశ చూపించే సమయంగా మారతాయి. ఇంతవరకు చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు చూస్తున్నది ఆస్ట్రో లైఫ్ గైడెన్స్ తెలుగు. మీ జీవితంలో జరిగే చిన్న సంకేతాలు కూడా కొన్నిసార్లు పెద్ద మార్పులకు దారితీస్తాయి. వాటిని ముందే తెలుసుకొని 1కి 2 సార్లు ఆలోచించండి. తర్వాతే నిర్ణయం తీసుకుంటే మీరు ఎప్పుడూ ఒక అడుగు ముందుంటారు. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఆన్ చేయండి.